నువ్వు కార్ తీసుకోమని చెప్పినావు. నేను కార్ తీసుకొని నా ఇష్టం, నా కార్ని నేను ఏమైనా చేసుకుంటాను. నీకు ఎందుకు అన్న? కార్ చిన్న పోరాడు అన్న, గీకడానికి రాయి తీసుకొని. ఇప్పుడు నీ పెళ్లి చేసుకుంటే అక్కడే ఉంటావు, ఇక్కడ రానే రాను. ఎందుకు? నేను ఎవరిని ఒకరిని చేసుకొని డైరెక్ట్ ఇక్కడ వచ్చి నిలబడతాను, ముందే చెప్తున్నా. మరి ఏంది ఊకే పెళ్లి పెళ్లి? మళ్ళీ నా వంట బాగాలేదు చూపించుకుంటా. నేను వదిలేస్తారు మీరు. వినయన్న ఇంత చిన్న పిల్లలా బిహేవ్ చేస్తున్నాడు అంటే ఇక్కడ చూడండి ఎట్లా గీకిండు. మీకు చూపిస్తా ఎట్లా గీకిండు మొత్తం. చూడండి ఇగో ఇగో ఎట్లా గీకిండు, ఇగో ఎట్లా గీకిండు, మొత్తం ఖరాబ్ చేసిండు. చూడండి గైస్, చూడండి ఎట్లా గీకిండు మొత్తం. అదేదో తీసేసుకొని గలీజ్గా గీకిండు గైస్. చూడండి ఇగో ఇక్కడ ఏదో జెడ్ లెక్క రాసిండు. చూడండి ఇట్లా ఇంత ఇంత పగ ఎందుకు నా మీద వినయన్నకు అసలు. చూడండి గైస్, మీకు కనిపిస్తుందా? గలీజ్గా గీకిండు, గలీజ్గా. ఆ సెరామిక్ చేపియాలంటే ఇప్పుడు చాలా డబ్బులు అవుతాయి. ఇంత గలీజోడు ఎందుకు ఇంత పగ పట్టిండు నుంచి. ఇప్పుడు నా బండి ఉంది, పలగొట్టాలా నేను? ఫ్రెండ్స్ కూడా నాకు చెప్పి ఎప్పుడు రిలీజ్ చేస్తామని. అన్న ఎందుకన్నా అంత పగ పట్టినావు నా కార్ మీద? బరాబర్ చేస్తారా ఇంత గలీజ్గా అన్న? నువ్వు అన్న నీ కార్ తీసుకోమని చెప్పినా కదా అన్న. అరే నువ్వు కార్ తీసుకోమని చెప్పినావు. నేను కార్ తీసుకొని నా ఇష్టం, నా కార్ని నేను ఏమైనా చేసుకుంటాను. నీకు ఎందుకు అన్న? కార్ చిన్న పోరాడు అన్న, గీకడానికి రాయి తీసుకొని. బరాబర్ అన్న నువ్వు చాలా గలీజ్ చేస్తున్నావు అన్న. గలీజ్ కానీ నేను గలీజ్ కానీ ఇట్లా చేసుడు కరెక్ట్ కాదన్నా. నువ్వు అరే నీ సెకండ్ హ్యాండ్ బండి వేసినా అన్న. నువ్వు కొత్త కార్ కొంటున్నావు కదా, అప్పుడు చెప్తా నీ పని. నేను కూడా చెప్పు. పెళ్లి చేసుకో, ఏం చేసుకోవు, తిక్కులో నాగరు ఉన్నప్పుడు తిరుగుతావు. పెళ్లి చేసుకో, ఏం చేసుకో, ఏవో తింటావో ఏమో, నీ ఆస్తి అంత మేమున్నాం కదా. ఏముందని చేసుకో. ఎప్పుడు తిక్కులో బట్టలు నేను పట్టుకొని నేను పిచ్చోళ్ళు లేకున్నానా? పిచ్చోడు లేకుండా మంచోడా? నేను పిచ్చోళ్ళు లేకున్నానా? ఎట్లా ఉన్నా చూడు, తిక్కులో చూడు మంచిగా ఉన్నావు. నువ్వు అనుకుంటే సార్ అన్ని బాగానికి ఎట్లా ఉన్నా చూడు. నీ పాయింట్, నీ అంగి ఇవే తగ్గించుకుంటే మంచిది. నీ చెవులు బాబీ, ముక్కు పుల్ల, ఇంకా ముక్కు పిల్ల పెట్టుకో. ఒకటి ముక్కు పిల్ల పెట్టుకోరా? పెట్టుకో, పెట్టుకుంటా. నువ్వు పెళ్లి పెళ్లి అంటున్నావు, నేను ఎవరినో ఒకరిని చేసుకొని వచ్చేస్తా చెప్తున్నా. ఎందుకు చేసుకుంటా? ఎవరినో కొన్ని లేరా పిల్లలు దేశంలో? మన కులం పిల్లలు ఎవరు లేరా? మన కులం కాదు, కులం గిలం చూడా. నేను నచ్చితే చేసుకొని వచ్చేస్తా. ఉన్నమ్మా ఏడువద్దు. ఏ అమ్మాయి? ఏ అమ్మాయి లేరు, ఎవరు లేరు. ఏందిరో వాల్యూమ్ పెంచిన. మేము చేపిస్తాం కదా, మేము చేపిస్తాం. నేను ఎవరినో ఒకరిని చేసుకొని వచ్చేస్తా చెప్తున్నా. ఏమొద్దురా? ఏమొద్దు? పెళ్లి చేసుకొని చెప్పు, అత్తమ్మకి చేసుకొని చెప్పురా. ఎవరిని చేసుకున్న వాడికి అత్తమని అవుతుంది కదా. మంచి అమ్మాయి చూసుకొని చేపిస్తాం పెళ్లి. మంచి అమ్మాయిని చూసి చేపిస్తారా? నేను ఎవరిని ఒకరిని చేసుకొని డైరెక్ట్ ఇక్కడ వచ్చి నిలబడతాను, నేను ముందే చెప్తున్నా. మరి ఏంది ఊకే పెళ్లి పెళ్లి? సోను ఏంద్రా? ఏమొద్దు? పెళ్లి వద్దు. పెళ్లి వద్దు, ఏమొద్దు. వానికి ఇచ్చే పెళ్లి వద్దు, ఏమొద్దు. ఏమి రాపి చనుగుడి చెప్పురా దొంగడా. ఈ స్కూల్కి వెళ్ళే స్కూల్ ఎక్క సింకి కొని స్కూల్కి ఎందుకు వెళ్ళలేను? చూడిడో దొంగి స్కూల్కి వెళ్ళకుండా మళ్ళీ కొడతావా నువ్వు? స్కూల్కి వెళ్ళమంటే స్కూల్కి వెళ్ళు, స్కూల్కి వెళ్ళు. ఏది మీది మీదకి వస్తున్నావు? కొరక స్కూల్కి వెళ్ళమంటే మళ్ళీ కొడతారా ఎవరన్నా? చెప్పు, నువ్వు స్కూల్కి ఎందుకు వెళ్ళలే అది చెప్పు నాకు ఫస్ట్. స్కూల్కి ఎందుకు వెళ్ళలే? ఇట్లా మీదికి రావద్దు మానసి, చెప్పు. అరే స్కూల్కి ఎందుకు వెళ్ళలే అది చెప్పు. తర్వాత ఇవన్నీ స్కూల్కి ఎందుకు వెళ్ళలే అది చెప్పు. స్కూల్ ఉంది ఈరోజు, ఉంది మాన్సి. పిచ్చి లేచింది నీకు, పిచ్చి మాన్సి. ఎందుకు వెళ్ళలే స్కూల్కి? ఎప్పుడు వెళ్తావు? రేపు. ఎన్ని రేపులు అయినాయిరా నువ్వు? ఏమనంటే రేపు వెళ్తా అంటావు. ఆగు, స్కూల్కి వెళ్ళు.
ఎప్పుడు ఇడ్చుడు ఎప్పుడు వెళ్తావు కెళ్ళితే చాలు వదిలు కింద పడుతుంది లే 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 స్కూల్కి వెళ్ళావు ఏం దొంగ వాడుకోలేక తయారైనా ఏంట్రా ఇది? వదిలొచ్చు గైస్ ఇగో స్టార్ట్ అయింది లొల్లి. ఏంది మమ్మీ? డబ్బులు 10,000 ఇంటికి పోతున్నా. ఇంటికి వద్దురా. సరే ఎప్పుడు పోతారు? ఈరోజు పోతాం. ఈరోజు పోయి ఎప్పుడు వస్తారు? మండే వస్తాం. మీరు ఊరికి వెళ్ళి ఎప్పుడు వచ్చారు? మొన్న వచ్చిన 4 రోజులు అయితే. 4 రోజులు అయింది. మళ్ళీ ఎందుకు వెళ్తున్నారు? మళ్ళీ నా వంట బాగాలేదు చూపించుకుంటా. హెల్త్ బాగాలేదు చూపించుకోవడానికి ఊరికి వెళ్తున్నారు. ఓకే మళ్ళీ వెళ్తురా ఊరికి? ఏంటి అంటే ఊరికి వెళ్ళిపోతున్నారు ఈ మధ్య మీరు? ఇప్పుడు నీ పెళ్లి చేసుకుంటే అక్కడనే ఉంటావు, ఇక్కడ రాను. ఎందుకు? అక్కడనే ఉంటావు. ఎందుకు? ఎందుకంటే నీ ఫ్యామిలీ, నీ జీవితం, నీ బతుకు మా బతుకు మేము బతుకుతాం. ఎందుకంటే అంటే నేను వదిలేస్తారు మీరు? ఏం వదిలేం, వస్తూనే ఉంటాం అప్పుడప్పుడు. అబ్బా అక్కడ కూడా ఊరు ఉంది కదా, ఇల్లు ఉంది, పొలం ఉంది, ఇంతో అంత వేసుకుంటాం. అది కూడా ఇల్లే కదా, చూడాలి కదా ఇంటికాడ కూడా. ఇక్కడ మీరు ఉంటారు కదా, ఉత్తారికి వదిలేసి వెళ్ళిపోతా అంటున్నారు. ఏమి వెళ్ళిపోం, వస్తూనే ఉంటాం అప్పుడప్పుడు. ఎందుకు వదిలేస్తాం? వెళ్ళండి. మనీ డబ్బు నాయి మనీ మనీ లేదనే ఉన్నాం, లేకుంటే ఎంతసేపు వెళ్ళిపోయేటోళ్ళం. సరే ఐటెంకి వెళ్ళాలి కదా. తీసుకోమని చెప్పిన కార్ తీసుకొని నా ఇష్టం, నా కార్ని నేను ఏమైనా చేసుకుంటాను, నీకు ఎందుకు? అన్న కాదు, చిన్న పోరాడు అన్న గీకడానికి రాయి తీసుకొని. ఇప్పుడు నీ పెళ్లి చేసుకుంటే అక్కడనే ఉంటావు, ఇక్కడ రాను. ఎందుకు? నేను ఎవరిని ఒకరిని చేసుకొని డైరెక్ట్ ఇక్కడ వచ్చి నిలబడతాను, ముందే చెప్తున్నా. చేసుకుంటాం అట్లా. మరి ఏంది ఊకే పెళ్లి? మళ్ళీ నా వంట బాగాలేదు చూపించుకుంటా. నేను వదిలేస్తారు మీరు?